అందరికీ నమస్కారం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నువ్వు ఇలా ఉన్నావంటే నీ జోలికి ఎవరు రావాలన్నా వణికిపోతారు. అది ఎలాగంటే ఒక చిన్న కథ చెప్తాను. ఒక ఊరికి దూరంగా ఒక రోడ్డు ఉండేది. ఆ రోడ్లో బస్సులు, కార్లు, టూ వీలర్సు ఎన్నో తిరుగుతూ ఉండేవి. సైకిళ్ళు అన్నీ తిరుగుతూ ఉండేవి. ఆ రోడ్లో ఒక గొర్రెల మంద పోతూ ఉంటే బస్సోళ్ళు హార్న్ కొడతారు, కారు వాళ్ళు హార్న్ కొడతారు, టూ వీలర్ వాళ్ళు హార్న్ కొడతారు, సైకిలోడు బెల్లేస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి. సపోజ్ అదే రోడ్లో ఒక సింహం పోతా ఉంది అనుకోండి. బస్సు డ్రైవరు హారన్ వెయ్యాలన్నా వణికిపోతాడు. ఎందుకంటే అది మళ్ళీ తిరుక్కొని వెనక్కి వస్తుందేమో అని. బస్సులో ఉండే పేషెంట్లు కూడా వేయొద్దు హార్న్ అంటారు. అదేవిధంగా కారు వాళ్ళు హార్న్ వేయరు, టూ వీలర్ వాళ్ళు హార్న్ వేయరు, సైకిల్ వాళ్ళు బెల్లు కొట్టరు. అంటే సింహంలాగా నువ్వు ఉంటే ఎవరు నీ జోలికి రారు. గొర్రెలకు సింహానికి తేడా ఏమంటే 3 ముఖ్యమైన తేడాలు. ఎప్పుడూ సింహాలు గొర్రెలలాగా మందలుగా గుంపులుగా పోవు. సింహం ఎప్పుడు సింగిల్గానే వస్తుంది. పందులే గుంపులుగా వచ్చేది. 2, సింహం ఎట్టి పరిస్థితుల్లో ఎంత ఆకిలైనా గడ్డి తినదు. బయట వచ్చిన వెంటనే తనకు ఆకలైనప్పుడు ఒక గర్జన వినిపిస్తుంది. ఆ గర్జన విని ఏ జంతువైతే స్పీడ్గా పరిగెత్తుందో దాన్నే వేటాడుతుంది సింహం. అంతేగాని తన పక్కన బయట వచ్చిన వెంటనే చనిపోయిన జంతువులు శవాలు ఉన్నా కూడా సింహం తినదు. వేటాడే తింటుంది. ఎందుకంటే అది ఒక సాటిస్ఫాక్షన్తో తినాలనుకుంటుంది, ఒక శక్తివంతమైన దానిని. అదేవిధంగా 3, సింహం ఎంతో ధైర్యం. ఏ విషయంలో అయినా భయపడదు, వెనకడుగు వేయదు. అందువల్లనే నువ్వు కూడా సింహంలాగా ఉన్నావంటే నీ జోలికి రావాలంటేనే ఈ జనాలు వణికిపోవాలి. దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.